గాజుల దొంగతనంలో మేరా పీడ విరగడవుతుందనుకుంటే మొత్తం తారుమారైంది. అవును బామ్మగారు, మేము ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. ఛే, మీరనుకోవడమేంటి? అంటే నానమ్మ, ఈ మీరా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేసిందే మేము ఎక్స్పెక్ట్ చేసి డిసప్పాయింట్ అయ్యామని ఆయన అంటున్నారు. అవును బామ్మగారు. ఆ గాజుల్ని మీరు గాని కొట్టేయలేదు కదా? ఏం మాట్లాడుతున్నారు బామ్మగారు? నేను ఇంటి అల్లునండి. నువ్వు ఈ ఇంటి అల్లుడివి మాత్రమే కాదు, ఇల్లరికపు అల్లుడివి కూడా. ఏం నానమ్మ, మా ఆయన్ని అనుమానిస్తున్నావా? గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటారేంటి? అయినా మీరెన్నిసార్లు ఈ ఇంట్లో మీ చేతి వాటం చూపించలేదు నాకు తెలీదా? బామ్మగారు, మేము దొంగతనాలు మాత్రమే చేసాం, మీరైతే ఏకంగా మర్డరే చేయాలనుకున్నారు. సర్లే, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని మన గురించి మనం మాట్లాడుకోవడం బాగోదు. బామ్మగారు, మీరందరూ ఇక్కడ ఉన్నారా? మీకు షాకింగ్ న్యూస్ చెప్పాలి. ఏంటదితి? మీ అన్నయ్య నందు మళ్ళీ శ్రావ్యం తీసుకొని ఇంటికి వస్తున్నాడా? కాదు, మీ తమ్ముడు గౌతమ్ ఆ నర్స్ చేతికి మళ్ళీ గాజులు తొడిగాడు. ఏంటది నువ్వు చెప్పేది? వాడు దాని చేతులకు గాజులు తొడగడమేంటి? నా కళ్ళారా చూశాను బామ్మగారు, మీకు చెప్తున్నాను బామ్మగారు. ఆ మీరా పంజాబ్ సింగ్తో తాలి కట్టించుకుంది కదా సిస్టర్, మళ్ళీ బామర్దితో గాజులు తొడిగించుకోవడం ఏంటి? ఇదేదో తేడాగా ఉంది. తేడా కాదు, అనుమానాస్పదంగా ఉంది. అదసలు మీరానేనా? ఇందాక ఆ దృశ్యం చూశాక నాకు సేమ్ డౌట్ వచ్చింది అవంతిక. అది నర్సు మీరా కాదేమో, ఆ అహల్యనేమో. లేదంటే పరాయి మగాడు గాజులు తొడుగుతూ ఉంటే ఏ ఆడది ఒప్పుకోదు కదా. ఆ గాజుల వాళ్ళు ఆడవాళ్ళ చేతికి గాజులు తొడుగుతారు కదా సిస్టర్. గాజులు వాడు తొడగడం వేరు, గౌతమ్ తొడగడం వేరు. మీరాగండి. అది అహల్యని నాకు అనుమానంగానే ఉంది. దానికి అహల్య రూపురేఖలు మాత్రమే కాదు, బుద్ధులు కూడా అచ్చం అచ్చుగుద్దినట్టు అలాగే ఉన్నాయి. కరెక్ట్ బామ్మగారు, ఇది వరకు అహల్య చేసిన పనులన్నీ ఇప్పుడు ఈ మీరా చేస్తుంది. మీ ఇంట్లో ప్రతి సమస్యను తను పరిష్కరిస్తోంది. శ్రావ్య కాపురం కూడా తను చక్కదిద్దాలని చూస్తోంది. ఒక నర్స్కి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. అంతేకాదు నానమ్మా, అది చిన్నబాబుని, గౌతమ్ని, అహల్యని ఏమన్నా యుద్ధానికి వస్తుంది కదా. వాళ్ల మీద ఈగ వాళ్ళనివ్వడం లేదు, మాట కూడా పడనివ్వడం లేదు. అది అహల్య కాకపోతే దానికి అంత రోషం, పౌరుషం, కోపం ఎందుకు? ఒకవేళ తను అహల్య అయితే ఇంటి నుంచి వెళ్ళిపోయి తిరిగి వచ్చింది కదా. నేనే అహల్య అని ఎందుకు చెప్పట్లేదు? మొన్న పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు గాని, నిన్న తన మీద దొంగతనం నేరం మోపినప్పుడు గాని తను మౌనంగా ఎందుకు ఇంట్లో నుంచి వెళ్లాలనుకుంది? తనే అహల్య అని చెప్తే ఏ గొడవ ఉండదు కదా. నాకు ఇంకొక డౌట్. అది అహల్య అని గౌతమ్కి తెలుసా తెలీదా? ఒకవేళ తెలిసే ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? నాకైతే ఖచ్చితంగా అది అహల్యనే అనిపిస్తుంది. లేదంటే గౌతమ్ దానికోసం ఇంతలా పాకులాడాడు. అది అహల్యనే అనడానికి ఆధారాలు ఉండాలి కదా అదితి. ఊరికే తన అహల్యనే అని నిరూపించలేం కదా. అందరం పట్టుకుని దాన్ని నిలదీస్తే సరి. అవునవును, మనం నిలదీస్తే ఖచ్చితంగా నిజం బయటపడుతుంది. అవును బామ్మగారు, అదే చేద్దాం. మీరు వెళ్ళి దాన్ని నిలదీయండి. వద్దు, ఇప్పుడు మనం ఏం చేసినా ఆచితూచి చెయ్యాలి. ఒక పని చేద్దాం, దాని మీద ఒక కన్నేసుంచుదాం. అది అహల్యనా కాదా అని దాన్ని పరోక్షంగా మనం తెలుసుకోవాలి. మనం తొందరపడి బయటపడితే అది నిజంగానే తప్పించుకుంటుంది. అది కూడా కరెక్టే బామ్మగారు. దాని గురించి మనకు తెలిసిపోయిందని దానికి తెలిస్తే అది జాగ్రత్త పడుతుంది. ఈ రోజు నుంచి మనం దాన్ని గమనిద్దాం. ఒకవేళ అది నిజంగా అహల్య అయితే ఏం చేద్దాం నానమ్మా?
అవును బామ్మగారు, తను అహల్య అని తెలిస్తే తనని ఇంట్లో ఉండనిస్తారా లేదంటే బయటికి పంపిస్తారా? అది నిజంగా అహల్య అయితే దాన్నింట్లో ఎందుకు ఉండనిస్తాను? అది ఇంట్లోంచి వెళ్ళిపోయి మనింటి పరువు గౌరవం మొత్తం తీసింది. నా మనవణ్ణి ముని మనవణ్ణి బాధ పెట్టింది. హ, అలాంటి దాన్ని ఊరికే వదులుతానా? బామ్మగారు, ఆ అహల్య రాకపోతే నాకు గౌతమ్కి పెళ్లి చేస్తానని మీరు మాటిచ్చారు. ఆ, నా గుర్తుంది అదితి. నీకోసమైనా సరే ఆ మేరా సంగతేంటో తేలుస్తాను. సరే బామ్మగారు, నేను ఇక బయలుదేరుతాను. అదితి, ఎక్కడికెళ్ళావు? గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను మామ్. నువ్వు ప్రతిరోజు ఆ ఇంటికెళ్ళొస్తున్నావు. ఆ గౌతమ్ గడి మనసు మాత్రం మారట్లేదు, కరగట్లేదు. అసలు వాడు నీ వంకే చూడ్డం లేదు కదా. ఇంకెన్ని రోజులు ఈ ప్రయత్నాలు చేస్తావు? గౌతమ్ నాకు దక్కే వరకు నేను ఫైట్ చేస్తూనే ఉంటాను మామ్. ఆ అహల్య రాకపోతే గౌతమ్ని నీకిచ్చి పెళ్లి చేస్తానని అమ్మ మాటిచ్చారు కదా, అదెంతవరకు వచ్చింది? నాకెందుకో ఇంట్లో ఉన్నది మీరా కాదు, అహల్య అని అనిపిస్తోంది. గౌతమ్ ఆ నర్సు మీరాకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు మామ్. ఆఖరికి టెర్రరిస్టులతో సంబంధాలున్నాయని దాన్ని పోలీసులు అరెస్ట్ చేస్తే గౌతమ్ స్టేషన్కి వెళ్ళి బెయిల్ ఇప్పించి ఇంటికి తీసుకొచ్చాడు. దాని మీద దొంగతనం నేరం మోపితే తనే దగ్గరుండి అది నిరపరాధని నిరూపించాడు. ఇదంతా చాలదన్నట్టు ఈరోజు ఆ మీరాకి గౌతమ్ గాజులు కూడా తొడిగేశాడు. ఏంటి నువ్వు చెప్పేది? నో డౌట్ మామ్, ఆ మీరాని అహల్య అనిపిస్తోంది. నువ్వన్నట్టు ఒకవేళ మీరానే అహల్య అయితే గౌతమ్ ఈ విషయాన్ని అందరికీ చెప్పేవాడు కదా, మరి ఎందుకు చెప్పకుండా దాచిపెడుతున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు మామ్. అటు అహల్య కూడా తనే అహల్య అని బయటకు చెప్పట్లేదు, గౌతమ్ కూడా దాస్తున్నాడు. నాకు ఇంకొక విషయం కూడా అర్థం కావడం లేదు అదితి. అహల్య వెళ్ళిపోయిన తర్వాత ఆ మీరా వచ్చింది, గౌతమేమో మీరా వెంట పడుతున్నాడు. ఒకవేళ మీరా అహల్యలా ఉందని తననిష్టపడుతున్నాడేమో? తనని ప్రేమిస్తున్నాడేమో?